మంగళపూడి అనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న క్యాంపెయిన్ లేదు 35వ రోజు. 35 రోజులు అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పడం లేదు ఆవిడ. మా మాటలో ఏమైనా తప్పుందా? ఉంటే చెప్పచ్చు. అడుగుతుంది న్యాయమే కదా. వీడియోలు చూపించి చూడండి వీడెవడో చూడండి, వీడియోలో ఇట్లా పెడుతున్నాడు పోస్టులు. ఆయన ఎవరన్నా అలా తప్పుడు పోస్ట్ పెట్టుంటే ఆయన జైల్లో వేస్తారు కేసు పెట్టి. కోర్టులో కేసు పెట్టి కోర్టుకు పంపించడం కాకుండా వాడు వీడంటే మిమ్మల్ని వేస్తారు జైల్లో. ఏ పౌరుడు ఒక సిటిజను మరొక సిటిజన్ని ఏరా ఒరే పోరా వీడు వాడు ఇదంతా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. పార్లమెంటరీ విధానంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి అన్పార్లమెంటరీ భాష మాట్లాడితే ఏమవుతుంది? పార్లమెంటరీ వ్యతిరేక భాష మాట్లాడితే ఏమవుతుంది? నేరం అవుతుంది, జైలు పోవాల్సి వచ్చేస్తుంది. మన కాలం బాగుండి పదవులు ఉన్నాం కాబట్టి జైలు పోలేకపోవచ్చు, కానీ పదవి పోయిన రోజు అన్నీ అంటాడుతూ ఉంటాయి. మంచితనం, మర్యాద, మాట తీరు, హుందాతనం, పరిణతి ఇవన్నీ కావాలి పదవికి. ఆ పదవికి న్యాయం చేయాలంటే ఆ పదవి పరిమితులు ఏంటి, ఆ పదవి అనుమతులు ఏంటి, ఎలా ఉంటే రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది. ఇది తెలుసుకోలేకపోతే రాజీనామా చేసేయాలి. తెలుసుకున్న దశ దాటిపోయింది అనిపిస్తుంది. సంవత్సరం దాటిపోయింది, ఇంకా తెలిసిలే పరిస్థితి లేదు. తెలిసి ఉంటే అలా ఉండేది కాదు. తెలుసుకునే స్థితి బహుశా అనిత గారి వద్ద లేదనుకుని ఈ డిమాండ్ కంటిన్యూగా చేస్తున్నాం. ఇక ముందు కూడా చేస్తూ ఉంటాం. కమ్యూనిస్ట్ ఉండే ఎవరు తెలియను, కమ్యూనిస్ట్ విప్లవం ఎవరు తెలియను.